కొన్ని సినిమాలను చేసేటప్పుడు కొంతమంది ఆర్టిస్టులు గాని, దర్శకులు గాని, ఈ సినిమాతో వాళ్ళు పెద్దగా నిరూపించుకుందామని కాకుండా, ఈ సినిమా మా టాలెంట్‌కి చిహ్నం అని చెప్పి చేస్తుంటారు. ముఖ్యంగా ఇలాంటి కథలు ఎన్నుకున్నప్పుడు, ఒక హీరోని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారో, లేకపోతే ఒక దర్శకుడు ఇంట్రొడ్యూస్ అవుతున్నాడనే ఒక పాయింట్ మీద దిస్ ఈజ్ మై కైలబర్ అని చెప్పుకోవడం మాత్రం ఆ సినిమా తీస్తారేమో అనిపిస్తది. అలాంటి ఒక సినిమానే 'పురుషః'. 'పురుష' అనే సినిమాలో పవన్ కళ్యాణ్ అనే అతను హీరోగా, వీరు ఉలవలు అనే అతను దర్శకుడుగా. మిగతా వాళ్ళందరూ కూడా చాలామంది తెలిసిన వాళ్ళే. అలానే 'రాయంచి' అనే ఒక హీరోయిన్. ఇలాగ కొంచెమంది కొత్త కొత్త వాళ్ళందరూ కలిసి ఒక ప్రయోగాత్మకమైన ఒక సినిమా తీస్తే ఎలా ఉంటదని చెప్పేసి చేసిన సినిమా 'పురుష' అనిపించింది. కారణం ఏందంటే ఇలాంటి ఒక కథలు గతంలో కూడా మనం 'శ్రీరామచంద్రు'లో అయ్యుండొచ్చు, అలాగే 'సందడి సందడి' అయ్యుండొచ్చు, 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి', ఇక మొన్న ఈ మధ్యన 'ఎఫ్2'. సేమ్ దాదాపుగా ఒకే జనరు. భార్యలు, ఇబ్బంది పడే భార్యలు లేతే భర్తలు. ముగ్గురు భర్తలు, ముగ్గురు భార్యలు ఉండే కథలు మనం గతంలో కూడా చాలా చూసాం. అందుకని ఇది చూసిన కథలాగా అనిపిస్తంలో తప్పు లేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా అనుగుణంగా రాసుకొని, దానికి తగ్గట్టు ఒక రూరల్ విలేజ్ డ్రామాగా తీస్తే మాత్రం ఎలా ఉంటుందంటే 'పురుష' సినిమాలాగా ఉంటది. ఈ సినిమాని అత్యద్భుతంగా ఉందని చెప్పలేం. అలా అని బాగాలేదని చెప్పలేం. ఓకే. మోడరేట్‌గా ఆర్టిస్టులందరూ పెర్ఫార్మెన్స్ బావుంది. 'వెన్నెల కిషోర్' గారు లాంటోళ్ళు మధ్యలో వచ్చి కొంచెం సేపు ఈ ముగ్గురు క్యారెక్టర్స్‌ని హైలైట్ చేసే విధంగా మాట్లాడుకున్నారు. ఇయన్నీ బాగా అనిపిస్తాయి. అందుకే నేను కథ ఎక్కడ చెప్పట్లేదు అందుకే. ఈ కథకు సంబంధించి ఒక రూరల్ ఒక ముగ్గురు ఫ్రెండ్స్. ఆ తర్వాత చిన్నప్పటి నుంచి చెడ్డీ దోస్తుల్లాగా ఉన్నోళ్ళు పెళ్ళిళ్ళైన తర్వాత కూడా అదే స్నేహం కొనసాగిస్తూ వాళ్ళ లైఫ్ లాంగ్ ఉండే ఫ్రెండ్‌షిప్‌లు వీళ్ళందరూ ఉంటే గనక వీళ్ళందరికీ ఒక సమస్యొచ్చినప్పుడు, ఆ సమస్యకి విరుగుడు ఏంటి అనేది మాత్రం ఈ సినిమా. వీళ్ళందరికీ అది భార్యలతో వచ్చిద్ది అనేది మనం ట్రైలర్ చూస్తే అర్థమవుతది కాబట్టి, ఆ పాయింట్ వరకు చెప్పుకోవచ్చు. ఇక్కడి నుంచి సినిమా ఎలా చేశారు? ఎవరెవరు ఎలా నటించారు? ముఖ్యంగా 'పవన్ కళ్యాణ్' గురించి మాట్లాడతాను. నేను చూసినప్పుడు కొంచెం ఫస్టు మామూలుగా నార్మల్‌గా చూసినప్పుడు చాలా కామ్‌గా, కూల్‌గా ఉండే ఒక వ్యక్తి ఇలా ఉన్నాడు. మంచిగా కూల్‌గా ఉన్నాడు. ఈ అబ్బాయి హీరోగా ఎలా ఉంటాడనే ఒక క్యూరియాసిటీ ఉండేది నాకు. స్క్రీన్ మీద చూసిన తర్వాత అరే! ఒక ప్యాషన్ ఉంటే ఎంత దూరమైనా ఎళ్లి చేస్తారేమో అనిపించింది. అది పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ అయితే, వాళ్ళ ఫాదరు ఎక్కడ ఇబ్బంది పడకుండా మన సినిమాకి వాల్యూ యాడ్ అవ్వాలని జెప్పేసి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఉన్న తీరు మాత్రం నాకు బాగా నచ్చింది. అందుకని ఆ హీరోకి, ఆళ్ళ ఫాదర్‌కి మాత్రం మంచి మార్కులు పడ్డాయి. ఇక 'సప్తగిరి' గారు, 'కసిరెడ్డి రాజ్‌కుమార్' గారు. అసలు వాళ్ళు గూడా ఈ అబ్బాయికి తోడుగా నిలిచిన తీరు మాత్రం చాలా బావుండింది. ఆహ్, ఈ ముగ్గురు క్యారెక్టర్‌లని అలాగ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. ఈ సినిమాకి ఖచ్చితంగా ఇంతకంటే బాగా రిజల్ట్ వచ్చుంటే గనక బావుండేది. దానికి రిజల్ట్ రాకపోవడానికి కూడా కారణం ఏంటంటే లెంగ్త్. ఈ ఒక్క లెంగ్త్ గనక కొంచెం తగ్గించుకొని, కొంచెం స్పీడ్‌గా ఉన్నట్టుంటే గనక ఇంకా బావుండేది. ఇక దర్శకుడి విషయానికొస్తే మాత్రం మొదటి సినిమా అయినా సరే తనకున్న పరిధి మేరకు ఎంత బాగా చేయాలో అంత బాగా చేసుకున్నాడు. డైలాగ్స్ కానీ, డిక్షన్ గానీ, అలాగే ఏఐలో చేసుకున్న అతని వర్క్స్ కొన్ని వీడియోసు గ్రాఫిక్స్‌తో చేసుకున్నయి కూడా చాలా బావున్నాయి. అవన్నీ బావున్నాయి. కానీ ఫైనల్‌గా ఎండ్ ప్రొడక్ట్‌కొచ్చేసరికి ఎందుకు అంత సూపర్ హిట్ అని చెప్పలేకపోతున్నామంటే, దానికి రీజను ఈ లాగ్ సీన్స్‌ని ట్రిమ్ చేసుకోలేకపోవటం. ఏదేమైనా కూడా అది దర్శకుడికే వస్తది కాబట్టి, ఈ లాగ్‌ది కూడా నెగెటివ్‌ది దర్శకుడే తీసుకోవాలి. బాగా తీసిన పాజిటివ్‌ని దర్శకుడే తీసుకోవాలి. అందుకనే 'వీరు' గారు మీకు కంగ్రాచ్యులేషన్స్. మీరు అనుకున్నది మీరొక ఐడీ కార్డ్‌లాగా అనుకుంటే గనక ఖచ్చితంగా మీరు సక్సెస్ అయినట్టే. ఇదే మీరు పెద్ద లైఫ్‌లో పెద్ద సినిమా తీశా అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారు. ఇదొక ఐడీ కార్డ్‌లాగా అనుకోని మీరు ముందుకెళ్తే నెక్స్ట్ మంచి సినిమాలు రావచ్చు మీ దగ్గర నుంచి ఉన్న కామెడీ టైమింగ్ వల్ల. ఇకపోతే మిగతా హీరోయిన్స్ కూడా చాలా బాగున్నారు. మైనస్ అంతా కూడా లాగ్, టైమ్ లెంగ్త్. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరెక్ట్‌గా గనక ఎక్కడ సీట్ ఎడ్జ్‌లో కూర్చొని చూడకపోతే గనక ఏ సినిమా కూడా నిలిచే పరిస్థితి అయితే లేదు. అందువల్ల ఇది కొంచెం మైనస్‌గా ఉంది కానీ, ఆ రూరల్ డ్రామా ఎత్తుకోవటం గాని, వాళ్ళ వాళ్ళ క్యారెక్టరైజేషన్స్‌లో వాళ్ళు ఎవరెవరు ఏం పని చేస్తారనే దానికని మంచిగా చెప్పారు. కారణం అతను పవన్ కళ్యాణ్ ఏమో సైకలాజికల్ డాక్టర్‌లాగా అంటే ఎవరు విడాకులు తీసుకోకుండా ఉండే వాళ్ళకి ఒక ట్రీట్మెంట్ ఇచ్చే ఒక డాక్టర్‌లాగా, రాజ్ కుమార్ ఏమో మిషన్ కుట్టేవాడిలాగా, సప్తగిరి గారు ఫాస్టర్‌లాగా, చర్చి ఫాస్టర్‌లాగా. వీళ్ళ క్యారెక్టర్స్ కూడా చాలా డిఫరెంట్‌గా బాగా రాసుకున్నారు. ఇయన్నీ కూడా సినిమాకి హెల్ప్ అయ్యాయే. ఇంకా కొంచెం స్పీడ్ ఉంటాయి. ఇది ఇది ప్రస్తుతానికి నాకనిపించింది. 'పురుష' సినిమా ఖచ్చితంగా థియేటర్‌లోకెళ్ళి చూడొచ్చు. టైమ్ పాస్ అవుతది. బాగా టైం ఉంటే. అలా లేని పక్షంలో బాగా ఊహించుకొని మనం చెప్పిన 'క్షేమంగా వెళ్లి లాభంగా రండి', 'ఎఫ్2' సినిమాల రేంజ్‌లో ఊహించుకుంటే మాత్రం
ఖచ్చితంగా దెబ్బ పడిపోతది. అందువల్ల కొంచెం బ్యాలెన్స్‌డ్‌గా ఆలోచించుకొని మంచిగా చూడండి. ప్రిపేర్ అయ్యాలండి సినిమాకి. అలా కాకుండా అద్భుతంగా ఉందని ఎళ్తే మాత్రం కొంచెం దొరికిపోతారు. ఫైనల్‌గా 'పురుష' సినిమాకి సంబంధించి టాక్ తెలుగు ఇస్తున్న రేటింగ్ 2.75 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాల.